హాయ్ గురు నమస్తే. చాలామందికి ఇంట్లో చేపలు కట్ చేయడం తెలీదు. సో, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. సో, వాళ్ళ కోసం వీడియో అంకితం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఉన్న కత్తిపీట కానీ, చాక్ గాని తీసుకొని వాటిని బాగా పొదును చేసి, సో, పొదును చేశాక చేప యొక్క 2 చివరలను పట్టుకొని, దాని తర్వాత వాటికున్న పొలుసుని మనం ఇక్కడ చూపించే విధంగా అలాగా పొలుసు తీయాలి. సో, ఎలా వస్తుందో చూసారు కదా! సో, చాలామందికి పొలుసు తీయడం చేత కాదు. సో, వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి, సో, వాళ్ళకి మంచి ట్రిక్ ఏంటంటే చిన్న టీ గ్లాస్ లాంటిది ఏదైనా తీసుకొని, లేదంటే పెద్ద గ్లాస్ అయినా తీసుకొని, ఆ చేపకున్న పులుసంతా ఏ టు జెడ్ మొత్తం పులుసు ఎక్కడైతే ఉందో అదంతా తీసేయాలి. అలా చెప్పానని చెప్పి కండ వచ్చేంత వరకు తీసేయకూడదు. తీసేస్తే మనకి తినడానికి ఏమి ఉండదు. ఆ పులుసంతా తీసాక మనం వాటికి నిమ్మకాయలు అప్లై చేయాలి. నిమ్మకాయలు ఎందుకు అప్లై చేయాలంటే 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి నీచవాసన రాదు. నీచవాసన అంటే చేపవాసన రాదు. సో, చాలామంది చేస్తారు గానీ చేపవాసన వచ్చేస్తది. సో, తినేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటది. సో, ఇది అప్లై చేస్తే చేపవాసన రాకుండా ఉంటది. అలాగే రెండో బెనిఫిట్ ఏంటంటే చేపకి ఉన్న బ్యాక్టీరియా అనేది ఏమైనా ఉంటే అది తొలగిపోతది. ఇప్పుడు చేపని ఎలా కట్ చేయాలో చూద్దాం. సో, చేపకున్న రెక్కని, తోకని ఇక్కడ కోసే విధంగా కొయ్యాలి. ఎలా కొయ్యాలో, ఏం చేయాలో ఫుల్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడికెళ్ళి చూడండి. అక్కడికెళ్ళాక మీకు కోసే విధానం ఫుల్ క్లారిటీ వచ్చిద్ది. సో, దాని తర్వాత బాగా చేపను పెట్టాలి. ఎందుకంటే దానికి చేపకున్న నాచు గాని ఏమైనా బ్యాక్టీరియా ఉంటే అది పోతది. సో, దాని తర్వాత ఇక్కడ చూసే విధంగా పెట్టిన తర్వాత దాన్ని బాగా శుభ్రం చేయాలి వాటర్‌తో. సో, శుభ్రం చేసిన తర్వాత నిమ్మకాయ కూడా యాడ్ చేస్తే ఇంకా నీసు వాసన రాకుండా పోతది. దాని తర్వాత ఇక్కడ ఉన్న చేపని 2 విధాలుగా ముక్క చేసి దాన్ని ఇక్కడ కోసే విధంగా కోయాలి. సో, ముక్కల్ని చిన్న చిన్న పీసులతో కోసుకుంటే ఎక్కువ మందికి వస్తది. సో, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే తల భాగం కింద ఉన్న చేదుగట్టు. సో, అక్కడ నల్లగా కనబడుతుంది కదా! అదే. సో, చాలా జాగ్రత్తగా తీయాలి. లేకపోతే చేప అంతా చేదైపోతది. తిన్న ప్రయోజనం ఉండదు. సో, ఫుల్ వీడియో డిస్క్రిప్షన్‌లో చూడండి ఎళ్లి. ఏ టు జెడ్ ఎలా తీయాలని జాగ్రత్తగా. సో, దాని తర్వాత ముక్కలన్నీ కోసిన తర్వాత అయన్నీ బాగా నీళ్లు ఏసి కడగాలి. సో, వాటికి బ్లడ్ ఉంటది కదా! సో, వాటిని బాగా క్లీన్ చేసి, సో, కోసేటప్పుడు దోమలు బాగా చంపేసాయి మమ్మల్ని. క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో, చేపలు కోసేటప్పుడు గోతికాయలు, నెక్కలు, పిల్లులు మాత్రం రెడీగా ఉంటాయి. సో, ఇవి చూడండి తినేయడానికి ఎంత రెడీగా ఉన్నాయో. దాని తర్వాత హిమాలతో గాని ఏదైనా క్లీనర్‌తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ కోసిన ముక్కలు కూరకి రెడీ అయిపోయినాయి తినడానికి మనం. సో, ఆ ముక్కలకి కారం, నూనె, ఉప్పు తగిలించి బాగా మిక్స్ చేసి దాని తర్వాత నాకు చింతపండు పులుసు అంటే చాలా ఇష్టం. సో, ఆ పులుసు కూర అంటే చాలా ఇష్టం. సో, ఆ పులుసు కూర మా పిన్ని చేస్తుంది. నూనెలో కారం పెట్టిన ముక్కలు వేసి బాగా మిక్స్ చేసింది. సో, పక్కనే ఉన్న చింతపండు పులుసుని తీసుకొని అందులో వేసింది. సో, చింతపండు పులుసు అంటే నాకు చాలా ఇష్టం. చేపల తలకాయ అంటే చాలా ఇష్టం. మీకు ఏదైతే కామెంట్ చేయండి. అలాగే మూత పెట్టేసిన తర్వాత నేను తలకాయ వేసుకొని తినేసొచ్చి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గన్ సింబల్ కూడా నొక్కండి. 10 మందికి షేర్ చేయండి తెలియనోళ్ళకి. థ్యాంక్ యూ.